ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. దాదాపుగా 700 సంవత్సరాల క్రితం ఫేమస్ ఎక్స్ప్లోరర్ అయిన మార్కో పోలో అనే ఒక వ్యక్తి తన యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకి కొనసాగిస్తున్న టైంలో ఆయన టిబెట్ ని చేరుకోవడం జరిగింది. అంటే తన యొక్క ఇంటి నుంచి సుమారుగా 4000 మైళ్ల పాటు అతను ప్రయాణించి టిబెట్ అయితే చేరుకున్నాడు. అయితే ఆ ప్రాంతాన్ని చేరుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా టిబెటియన్ లామాస్ తో కాంటాక్ట్ అయిన వెస్టర్నర్ గా ఆయన రికార్డును అయితే సృష్టించాడు. బుద్ధిస్ట్ మాంక్స్ అప్పటి వరకు హిమాలయన్ మౌంటైన్స్ లో ఎవరికి కనబడకుండా ఎవరితోని సంబంధం లేకుండా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఈయన మాత్రం వాళ్ళని చేరుకున్నారు అండ్ వాళ్ళ యొక్క అద్భుతమైన జీవితం గురించి తెలుసుకున్నారు. అప్పుడు ఆయన తెలుసుకున్న ఎన్నో విషయాన్ని ద ట్రావెల్స్ ఆఫ్ మార్కో పోలో అనే పుస్తకంలో ఆయన చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అందులో ఆయన ఏమని రాశారంటే, ఈ బుద్ధిస్ట్ మాంక్స్ గాలిలోకి లెగగలుగుతున్నారు, అది కూడా ఎటువంటి సపోర్టు లేకుండా. అయితే ఈ విషయం గురించి మార్కో పోలో అప్పుడెప్పుడో చెప్పాడు. కానీ ఆ తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ ఎంతో మంది ఈ విషయం గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఎన్నోసార్లు మనకి బుద్ధిస్ట్ మాస్టర్స్ ఎటువంటి సపోర్టు లేకుండా గాలిలోకి ఎగరడాన్ని మనం గమనిస్తూ ఉన్నామని చెప్పి ఎంతో మంది చెప్పారు. అలాగే ఎన్నో విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. అయితే బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ లో ఉన్న పురాతన కాలం నాటి అద్భుతమైన టెక్నిక్స్ లో ఈ లెవిటేషన్ కూడా ఒకటి. దీనితో పాటుగా టెలిపతి, సైకోకినెసిస్, అంతేకాకుండా మన యొక్క ఆస్ట్రల్ బాడీని మన యొక్క ఫిజికల్ బాడీతో సెపరేట్ చేసే టెక్నిక్ అంటే ఆస్ట్రల్ ప్రొజెక్షన్, ఈ 4 కూడా బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్ గా బుద్ధుడు కూడా ఈ సూపర్ పవర్స్ అన్నింటినీ కూడా సాధించాడని చెబుతూ ఉంటారు. బుద్ధుడు కూడా ఈ లెవిటేషన్ టెక్నిక్ ని తెలుసుకున్నాడని, అలాగే ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనల్ని తెలుసుకునే శక్తిని కూడా ఆయన పొందాడని, అలాగే డబుల్స్ అంటే తనలాగే మరొక వ్యక్తిని క్రియేట్ చేసే శక్తిని కూడా ఆయన సాధించారని, అలాగే శరీరం నుంచి నిప్పుని మరియు నీటిని క్రియేట్ చేయగలిగే శక్తిని కూడా ఆయన సాధించారని చెబుతూ ఉంటారు. కానీ ఈ శక్తులన్నీ కూడా నిజంగానే ఉండే అవకాశం ఉందా? ఒకవేళ బుద్ధిస్ట్ మాంక్స్ అందరూ కూడా కేవలం గాలిలోకి లెగడం మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో అద్భుతమైన సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ ని కలిగి ఉన్నట్టయితే వాళ్ళు వాటిని ఎందుకని వాడట్లేదు? అప్పుడప్పుడు మనకు కొన్ని వైరల్ వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. బుద్ధిస్ట్ మాంక్స్ వేడివేడి బొగ్గుల మీద నడవడం, అలాగే నీటి మీద పరిగెత్తడం, అలాగే బాగా సన్నగా ఉన్న కత్తుల మీద పడుకొని పైనుంచి సుత్తులతో కొట్టినప్పటికీ కూడా ఆ కత్తులు వాళ్ళ యొక్క శరీరాల్లోకి దిగకపోవడం, అలాగే మరుగుతున్న నూనెలో మెడిటేషన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. 1963లో మీరు కనుక తెలుసుకున్నట్టయితే ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్ ఒక ఫుటేజ్ అయితే తీయడం జరిగింది. ఇది జరిగింది సౌత్ వియత్నాంలో. ఒక బుద్ధిస్ట్ మాంక్ వియత్నాం వారికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్న టైంలో కూర్చున్న చోట నుంచి కదలకుండా తనకి తానే నిప్పు పెట్టుకోవడం జరిగింది. ఉన్న చోట నుంచి కదలలేదు, పెట్రోల్ మాత్రమే తన మీద పోసుకుంటే అగ్గిరవ్వేమి వెలిగించలేదు. కానీ శరీరం నుంచి వచ్చిన మంటతోని ఆ పెట్రోల్ అనేది వెలిగి ఆ తర్వాత అతను కాలిపోయి చనిపోవడం జరిగింది. కానీ ఆ కాలిపోతున్న టైంలో కూడా అతను ఏమాత్రం కదలలేదు, ఏమాత్రం శబ్దాలు చేయలేదు, అలాగే నిశ్శబ్దంగా ఆ మంటల్లో కాలిపోయి చనిపోయాడు. స్వామి రామ అనే వ్యక్తి 1978లో తన యొక్క పుస్తకమైన లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ లో ఏమని రాశారంటే, నేను అంతకుముందు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి 8 నుంచి 10 గంటల పాటు అస్సలు కళ్ళు ఆర్పకుండా కూర్చోవడాన్ని అయితే చూడలేదు. కానీ కొంచెం గట్టిగా ట్రై చేసినట్టయితే దీన్ని నేర్చుకోవడం అనేది కష్టం అనేది కాదని నాకైతే అనిపించింది. కానీ ఆ వ్యక్తి అలాగ ఉంటూనే 2.5 అడుగుల ఎత్తు వరకు మెడిటేషన్ చేస్తూ గాల్లోకి లేవడం జరిగింది. అతని చుట్టూరా తాళ్లు పెట్టి మేము చెక్ చేశాము, ఎక్కడా కూడా అతనికి ఏమీ కట్టిలేదు. ఆ తర్వాత అతన్ని ఫుట్ రూల్ ఉపయోగించి ఎంత ఎత్తు వరకు లేచాడో చెక్ చేశాము. అతను మ్యాటర్ ని వేరు ఫార్మ్స్ లోకి మార్చగలిగే శక్తిని కూడా కలిగి ఉన్నాడు. ఉదాహరణకి ఒక రాయిని ఒక పంచదార గుడికిలా మార్చాడు. ఆ తర్వాత మరికొన్ని విషయాలు మీకు మరొక రోజు చేసి చూపిస్తాను రండి అని చెప్పాడు. ఆ మరుసటి రోజున అతని దగ్గరికి వెళితే ఇసుక రేణువుల్ని నాకిచ్చి పట్టుకోమని చెప్పాడు. ఆ తర్వాత కళ్ళు మూసుకోమన్నాడు. పిడికిని మళ్లీ విప్పి చూస్తేనేమో ఇసుక రేణువుల బదులుగా జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు ఉన్నాయి. వీటన్నిటిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను అని చెప్పారు. ఇవన్నీ వింటూ ఉంటే మనకు ఒక ప్రశ్న పుడుతూ ఉంటుంది, ఈ బుద్ధిస్ట్ మాంక్స్ సూపర్ హ్యూమన్సా, లేదంటే వాళ్ళు ఈ టెక్నిక్స్ లో మాస్టరింగ్ ఏమన్నా చేశారా? 1980ల యొక్క మొదట్లో కైగు లీనేజ్ ఆఫ్ టిబెటియన్ బుద్ధిజం యొక్క హెడ్ అయిన కర్మపా అనే ఒక వ్యక్తి ప్రపంచం మొత్తం ప్రయాణిస్తూ తన యొక్క టీచింగ్స్ ని అందరికీ కూడా చెబుతూ ఇంటర్వ్యూస్ ఇస్తూ తిరగడం మొదలుపెట్టాడు. అయితే ఆ టైంలో ఆయనకి దలైలామాకి ఎంత ఇంపార్టెన్స్ ఉండేదో అంత ఇంపార్టెన్స్ వచ్చింది. దలైలామా గురించి మనకు తెలిసిందే కదా, ఆయన గెలుప్ప లీనేజ్ ఆఫ్ టిబెటియన్ బుద్ధిజం యొక్క హెడ్ ఆయన. అయితే ఈ వ్యక్తి 1981లో
హాస్పిటల్ ఇన్ ఇలినాయిస్ లో చనిపోవడం జరిగింది. అప్పట్లో అమెరికన్ ఫిజిషియన్ అయిన డేవిడ్ లెవీ అనే ఒక వ్యక్తి ఈయన గురించి శ్రద్ధ తీసుకున్నారు. అండ్ ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన అన్ని విషయాల్ని కూడా ఈయన డాక్యుమెంటేషన్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్ గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్ గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్ గా మీకు ఆ ప్రొడక్ట్ అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్ గా ప్రొడక్ట్ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్ గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్ కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్ లో ఉన్న మన ఛానల్ ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్ గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్ లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అయితే ఆయన యొక్క మరణం గురించి డాక్టర్ లెవీ చెబుతూ ఏమని చెప్పారంటే, ఒక ఊహించిన సంఘటన ఎదురైంది అక్కడ మాకు. కర్మప్ప చనిపోయారు అని కన్ఫర్మ్ చేసుకున్న 45 నిమిషాల తర్వాత మేము ఆయనకు పెట్టిన ట్యూబింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించడం మొదలుపెట్టాం. కానీ సడన్ గా ఆయన యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది 140/80కి వచ్చింది. నర్స్ గట్టిగా అరిచింది, సార్ ఆయనకి మంచి పల్స్ ఉంది అని. కానీ ఆయన ప్రాణం కోల్పోయారు. ఇది నేను ఇప్పటివరకు చూసిన అతిపెద్ద మిరాకిల్స్ లో ఒకటి. 48 గంటల తర్వాత కూడా నేను ఆయన యొక్క ఛాతీ దగ్గరలో చేతిని పెడితే పైభాగం అంతా చల్లగానే ఉంటుంది, కానీ గుండె ఏ ప్రాంతంలో అయితే ఉందో ఆ ప్రాంతం మాత్రం వెచ్చగా తగులుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఆయన చనిపోయి 48 గంటలు అవుతున్నా కూడా ఆయన శరీరం నుంచి ఎటువంటి దుర్వాసన కూడా రాలేదు. సాధారణంగా ఎవరు చనిపోయినా 2 రోజుల తర్వాత దుర్వాసన వస్తుంది, కానీ ఈయన నుంచి రాలేదు. ఇదైతే నాకు పెద్ద మిస్టరీ లాగా ఉందని చెప్పారు. తర్వాత ఒక దశాబ్దం గడిచిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ కి చెందిన ఫాదర్ ఫ్రాన్సిస్ సిస్కో అనే ఒక ప్రీస్ట్ ఒక ఆయన టిబెట్ కి ట్రావెల్ చేస్తున్న టైంలో కొన్ని వింతైన సంఘటనలు చూశానని చెప్పి చెప్పుకొని వచ్చారు. అండ్ కర్మప ఆ తర్వాత మరికొంతమంది బుద్ధిస్ట్ మాంగ్స్ లాగే ఈ వ్యక్తి కూడా కొన్ని వింతైన పనులు చేశాడని చెప్పారు. ఇతని పేరు కెన్పో ఆచో. ఇతను కూడా ఆ ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద బుద్ధిస్ట్ మాంక్. ఇతను 1998లో చనిపోవడం జరిగింది. అయితే అతను చనిపోవడం గురించి లోకల్ ప్రెస్ ఏమని చెప్పిందంటే, ఆగస్టు 29, 1998న టిబెట్లోని ఆజిరాంగ్ అనే ఒక ప్రాంతంలోని డోమ్ కరంగ్నాగ్ అనే ఒక ప్రాంతంలో ఈయన 88 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. కానీ అది చనిపోవడం అయితే కాదు, ఫిజికల్ డిసల్యూషన్ ని పొందారు ఆయన. అంటే ఆ రోజు మధ్యాహ్నం పూట మంచం మీద పడుకొని ఉన్నారు ఆయన. ఆయనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు, కానీ ఆయన సింహం కూర్చునే పోజులో కూర్చున్నారు. ఆ తర్వాత 6 సిలబల్ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన బుద్ధుడి యొక్క పూర్తి స్థితికి చేరుకున్నారు. అండ్ ఫైనల్ గా ఆయన మ్యాట్రిక్స్ ఆఫ్ ఆల్ఫా ప్యూరిటీకి చేరుకున్న తర్వాత ఆయన గుండెలోంచి కాంతి అనేది బయటికి వెళ్లడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆయన శరీరం కూడా గాలిలో కనుమరుగైపోవడం మొదలుపెట్టింది. ఆయన కనుబొమ్మలు మాయమైపోయాయి, ఆయన కళ్ళు మాయమైపోయాయి. చూస్తుండగానే ఆయన యొక్క శరీరం అనేది చిన్నగా అయిపోయి ఆ తర్వాత ఆయన కంప్లీట్ గా మాయమైపోయారు. ఆయనకు సంబంధించిన ఒక ఆధారం కూడా అక్కడ మిగలలేదు. గోల్డ్ కావచ్చు, హెయిర్ కావచ్చు, ఏమీ కనబడలేదు. ఎలా అంటే ఒక రాయి మీద ఉన్న పక్షి గాల్లోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయినట్టుగా ఆయన ఆ ప్రాంతం నుంచి అయితే కనుమరుగైపోయారు. ఎవరికి కూడా ఆయన ఏమైపోయారనే విషయం మీద క్లారిటీ అయితే లేదు. సో ఒక రకంగా వాళ్ళు ఏమని చెప్పారంటే, ఆచో చనిపోలేదు, జస్ట్ మాయమైపోయారు అని చెప్పారు. ఇది కూడా ఒక పురాతన కాలం నాటి బుద్ధిస్ట్ ఫెనోమెనానికి ఎగ్జాంపులే. దాని పేరు రెయిన్బో బాడీ. ఇది బుద్ధిస్ట్ టీచింగ్ ఆఫ్ డాచన్ లో ఉంటుంది. దాని ద్వారా మనం నేర్చుకోవచ్చు ఈ విద్యనైతే. అయితే మైకల్ షీషి అనే ఒక వ్యక్తి ఈ ఐడియాలజీ గురించి తెలుసుకుంటూ ఏమన్నాడంటే, జార్జియన్ కాస్మాలజీ అనేది ఈ విశ్వంలోకెల్లా అత్యంత వింతైనది, బట్ అది కంప్లీట్ గా ఓపెన్ గా ఉంటుంది అండ్ ట్రాన్స్లూసెంట్ కూడా. ఈ బుద్ధిస్ట్ మాంక్స్ జార్జియన్ కాస్మాలజీ ద్వారా ఏం చేస్తారంటే, మొదట గాలిని చాలా వేగంగా వాళ్ళ చుట్టూ తిరిగేలా చేస్తారు. ఆ గాలి ద్వారా మంట పుడుతుంది. ఆ మంట నుంచి నీళ్లు పుడుతూ ఉంటాయి. ఆ నీటి నుంచి రాళ్లు పుడుతూ ఉంటాయి. ఆ రాళ్లు ఆ ప్రాంతంలో ఉన్న భూమిని స్టెబిలైజ్ చేస్తూ ఉంటాయి. ఆ టైంలో అక్కడ ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఆ టైంలో ఆ కాస్మోస్ లో ఆ మధ్యలో ఉన్న సబ్స్టాన్స్ ఏదైతే ఉంటుందో అది ఈ విశ్వంలో ఎవ్వరూ చేరుకోలేని ప్రాంతానికి చేరుకుంటుంది. అంటే బహుశా స్పేస్ లోకి అయి ఉండొచ్చు, లేదంటే వేరే గ్రహానికి అయి ఉండొచ్చు, లేదంటే వేరే ప్యారలల్ యూనివర్స్ కి అయి ఉండొచ్చు, ఎక్కడికైనా అయి ఉండొచ్చు. ఆ టైంలో ఏమవుతుందంటే, ఆ మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా, అది మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు, ముక్కలు ముక్కలుగా మారిపోయి విశ్వంలోకి చేరుకుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఎలిమెంటల్ ఫోర్సెస్ కారణంగా అది మళ్ళీ ఒక రూపాంతరం చెందుతుంది. ఆ తర్వాత మళ్ళీ అది ఆ విశ్వంలో ప్రయాణిస్తూ ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత మ్యాటర్ అనేది కింద నుంచి పైకి వెళ్ళడం మాత్రమే కాకుండా పైనుంచి కూడా కిందకు వస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ కాస్మోస్ లో జరిగే ఎవల్యూషనరీ ప్రాసెస్ అయితే ఇదే.
మ్యాటర్ అనేది గ్రావిటేషనల్ కొలాప్స్ కారణంగా పైనుంచి కిందకి పడి ఒక సాలిడ్ స్టేట్ లోకి వెళ్లి రూపాంతరం చెందుతుంది. సో అప్పుడు మనుషులు అనేవాళ్ళు కావచ్చు, జీవులు అనేవాళ్ళు కావచ్చు పుడుతూ ఉంటారు. కానీ ఎవరైతే జార్జన్ ప్రాక్టీషనర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని రివర్స్ లో చేయడంలో సక్సెస్ అయ్యారు. అదే కెంపో కూడా చేశాడని చెబుతూ ఉంటారు. సో దాని కారణంగా ఆయన తన బాడీలో ఉన్న డెన్స్ మ్యాటర్ మొత్తాన్ని కూడా ఆకాశంలోకి ప్యూర్ లైట్ లోకి పంపించేశాడు. ఇదే రెయిన్బో బాడీ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మరికొంతమంది బుద్ధిస్ట్ మాంక్స్ కూడా ఇలాగే మనకి వింతగా కనిపిస్తూ ఉంటారు. 12వ కర్మప కూడా ఇలాగే చనిపోయారు, మిస్టీరియస్ గా చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క మృతదేహాన్ని బ్లాక్ క్రౌన్ సెరమనీ టైంలో ఒక ఫోటో అయితే తీయడం జరిగింది. అక్కడ కూడా ఆయన రెయిన్బో బాడీని అచీవ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన శరీరం అనేది ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన యొక్క శరీరం వెనకాతల ఉన్నవి కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి కాబట్టి. అయితే ఈ కాన్సెప్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్పిరిచువల్ ట్రెడిషన్స్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది మనకి. టాయిజం లో దీన్ని డైమండ్ బాడీ అని పిలుస్తూ ఉంటారు, హిందువులు దీన్ని డివైన్ బాడీ అని పిలుస్తూ ఉంటారు, ఇస్లామిక్ మిస్టిసిజం లో దీన్ని మోస్ట్ సాక్రెడ్ బాడీ అని పిలుస్తూ ఉంటారు, ఆన్షియంట్ ఆల్కెమికల్ ట్రెడిషన్స్ లో దీన్ని గోల్డెన్ బాడీ అని పిలుస్తూ ఉంటారు, అలాగే జూయిష్ మరియు క్రిస్టియన్ ట్రెడిషన్స్ లో, అలాగే గ్రీక్ మరియు ఈజిప్ట్ ప్రాంతాలకు చెందిన ఆన్షియంట్ టెక్స్ట్లలో, అలాగే ఇంకా ఎన్నో ప్రాంతాలలో మనకి ఈ రెయిన్బో బాడీ అనేది చాలా స్పష్టంగా మెన్షన్ చేయబడింది. కాకపోతే ఒక్క విషయం అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ చూసిన తర్వాత, హిమాలయన్ మౌంటైన్స్ లో ఏదో ఒక వింతైన సంఘటన అయితే జరుగుతోంది. అంటే ఎవరికీ తెలియని ఒక వింతైన శక్తులతో కూడిన వ్యక్తులు, వింతైన శక్తులను సాధన చేయడానికి కావాల్సిన పరిస్థితులు ఇవన్నీ కూడా హిమాలయాల్లో ఉన్నాయని అర్థమవుతోంది. టిబెట్ లోని, ఇండియాలోని ఈ రెండు ప్రాంతాల్లోనే 160,000కు పైగా డాక్యుమెంటెడ్ కేసెస్ ఇప్పటి వరకు ఫిజికల్ బాడీస్ అనేవి ప్యూర్ లైట్ గా ఫామ్ అయినట్టుగా రికార్డ్ అయ్యాయి. కాకపోతే ఇవన్నీ కూడా కేవలం గతంలోనే కాదు, ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితమే ప్రామినెంట్ టిబెటియన్ బుద్ధిస్ట్ అయిన జోచెన్ కెన్పో చోగా రిన్పోచే అనే ఒక వ్యక్తి తన యొక్క టీచర్ చనిపోయిన తర్వాత ఆయన టీచర్ యొక్క శరీరంలో వచ్చిన మార్పుల గురించి తన తోటి స్నేహితులు తనకు చెప్పారంట. తన టీచర్ పేరు లామా కర్మా రిన్పోచే. ఆయన రీసెంట్ గా చనిపోయారు. అయితే ఆయన శరీరం చనిపోవడానికి ముందు 5 అడుగుల 9 అంగుళాలు ఎత్తుంటే చనిపోయిన 2 వారాల తర్వాత ఆయన శరీరం అనేది పూర్తిగా శ్రింక్ అయిపోయి 8 ఇంచులకు వచ్చేసిందంట. అంటే ఆయన బాడీలో స్కెలిటన్ కావచ్చు, మిగతా భాగాలు కావచ్చు అన్ని కూడా శ్రింక్ అయిపోయాయి. సుమారుగా 80% వరకు ఆయన బాడీ అనేది శ్రింక్ అయిపోయిందని అర్థమవుతోంది. ఎవరు నమ్మలేకపోతున్నారు కూడా ఎలాంటి ఒక సంఘటన జరిగిందంటే. అలాగే మరొక సంఘటన ఉంది. లామా దాషి జోర్జో ఇటిగ్లో అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఇతను కూడా ఒక మరణించిన బుద్ధిస్ట్ మాంక్, కానీ అతను మరణించి కూడా బ్రతికున్న బుద్ధిస్ట్ మాంక్. ఆయన 1852లో జన్మించారు. అండ్ తన జీవితం మొత్తాన్ని కూడా ఆయన స్పిరిచువల్ ప్రాక్టీసులకి అంకితం చేశారు. అయితే ఆయనకి 75 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తన తోటి మాంక్స్ అందరికీ కూడా చెప్పి మెడిటేషన్ చేయడం మొదలుపెట్టారు. అలాగే సెరమనీస్ ని, ఫ్యూనరల్ రైట్స్ ని అన్నిటిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆయన ఏం చేశారంటే ముందుగా ఆయన కొంత మెడిటేషన్ చేశారు. తర్వాత ఆయనతో పాటుగా మరికొంతమంది మాంక్స్ అయితే మెడిటేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇటిగ్లో చనిపోవడానికి సిద్ధమయ్యాడు. ఆయన ఒక పోజులో కూర్చున్నాడు, పద్మాసనం పోజులో. అదే పోజులో తనని సమాధి చేయాలని చెప్పాడు. సరే అని అలాగే అతని శరీరాన్ని సమాధి చేశారు. అయితే ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆయన ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఎవరూ పట్టించుకోలేదు. కానీ 1955 నుంచి 1977 వరకు అలాగే ఆయన సమాధిలో గడిపిన తర్వాత ఆయన మృతదేహాన్ని బయటికి తీశారు. అది తీసి దాన్ని చూసిన తర్వాత వాళ్ళకి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆ మృతదేహం అసలు ఏమాత్రం పాడవలేదు, ఫిజికల్ డెకే అనేది అసలు ఏమాత్రం కనిపించలేదు. అండ్ అంతేకాదు సెప్టెంబర్ 11, 2002 నాటికి కూడా ఆ బాడీ అనేది అసలు ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. బుద్ధిస్ట్ ట్రెడిషనల్ మెంబర్స్ ఎంతో మంది దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఆ బాడీ అనేది హాంబో లామా అనే ఒక ప్రాంతంలో అయితే ఉంది. ఈ బాడీని మాంక్స్, సైంటిస్టులు, ప్యాథాలజిస్టులు అందరూ స్టడీలు అయితే చేస్తున్నారు. వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఏమనంటే ఆ బాడీ 36 గంటల క్రితం చనిపోయిన ఒక వ్యక్తి యొక్క శరీరం లాగే ఉంది, ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిలాగా లేదు అని చెప్పారు. అండ్ ఇప్పటికీ కూడా అతని మృతదేహం ఏమాత్రం పాడవలేదు. మజిల్స్, ఇన్నర్ టిష్యూస్, సాఫ్ట్ జాయింట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా మామూలు మనుషులకు ఎలాగైతే ఉంటాయో అలాగే ఉన్నాయి. స్కిన్ కూడా ఏమాత్రం పాడవలేదు. సో ఒక 2 ఏళ్ల పాటు పోనీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా భద్రపరచకుండా ఓపెన్ ఎయిర్ కుంచితే మేబీ ఏమైనా చేంజెస్ రావచ్చేమో అని చూస్తే అప్పుడు కూడా ఎటువంటి డికే జరగలేదు, ఫంగస్ ఏర్పడలేదు, అసలు చనిపోయిన వ్యక్తి యొక్క మృతదేహం అన్నట్టుగా ఏమీ అనిపించలేదు. సో బుద్ధిస్ట్ మాంక్స్ ఏం చేస్తారంటే అతన్ని బ్రతికున్న వ్యక్తిగానే భావిస్తూ అతనికి షేక్ హ్యాండ్స్ కూడా ఇస్తూ ఉంటారు. కొంతమంది మాంక్స్ ఏమంటారంటే ఇట్లీగా ఆల్రెడీ బ్రతికే ఉన్నాడు అండ్ ఇన్ఫాక్ట్ ఆయన నిర్వాణ వంటి స్థితికి అయితే చేరుకున్నాడు అని చెబుతూ ఉంటారు. మరి మేబీ ఇవన్నీ కూడా నిజమేనా? సైన్స్కి అందని కొన్ని అద్భుతమైన మిస్టరీలా? 1980 మొదట్లో హార్వర్డ్ స్కూల్కి చెందిన ఒక ప్రొఫెసర్, అతని పేరు హెర్బర్ట్ బెన్సన్. ఇతను ఏంటంటే
టిబెట్లోని హిమాలయన్ మౌంటైన్స్ లో ఉన్న సీక్రెట్స్ గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తన యొక్క రీసెర్చ్ టీం మొత్తాన్ని కూడా తీసుకొని ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. సో రిమోట్ బుద్ధిస్ట్ మానస్ట్రీస్ ఉంటాయి కదా, వాటి ద్వారా ఏమైనా తెలుసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అక్కడికైతే వెళ్ళాడు ఆయన. అక్కడ ఆయన చూసింది ఏంటంటే అక్కడ బుద్ధిస్ట్ మాంక్స్ తమ యొక్క శరీరాలని మారుస్తున్నారు. అంటే తమ యొక్క శరీరాల్లో ఉన్న టెంపరేచర్స్ ని మ్యానిపులేట్ చేస్తున్నారు. దానికి వాళ్ళు ఉపయోగిస్తున్న ప్రాసెస్ పేరు G2MO. దీన్ని ఇన్నర్ ఫైర్ మెడిటేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ రిజల్ట్స్ ని చూసిన తర్వాత అతనికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. అండ్ ఈ విషయాలన్నింటినీ కూడా 1982లో అతను నేచర్ మ్యాగజైన్ లో ప్రచురించడం జరిగింది కూడా. అతను ఏమని చెప్పాడంటే, ఇండియాలోని ఒక మానస్ట్రీకి వెళ్ళాను నేను. అక్కడ కొంతమంది టిబెటియన్ మాంక్స్ కనిపించారు నాకు. వాళ్ళందరూ కూడా చల్లటి టెంపరేచర్లో కూర్చొని ఉన్నారు. 40 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్లో యోగాసనం వేసుకొని కూర్చొని ఉన్నారు. ఆ టైంలో వాళ్ళందరూ కూడా ఒక యోగా టెక్నిక్ ని పాటిస్తున్నారు. దాని పేరు G2MO. ఆ టైంలో వాళ్ళు డీప్ మెడిటేషన్కి వెళ్తారు. అయితే అలాగ ఒక వ్యక్తి డీప్ మెడిటేషన్కి వెళ్ళిన తర్వాత వేరే మాంక్స్ అతని యొక్క శరీరం మీద 3/6 ఫుట్ షీట్స్ ని, కొన్నిటిని బెడ్ షీట్స్ ని చల్లటి నీటిలో ముంచి అతని శరీరం మీద భుజాల మీద ఉంచారు. సాధారణంగా ఎవరైనా ఒక నార్మల్ వ్యక్తి గనక అలాంటి దుప్పట్లు గనక తన శరీరం మీద పడినట్టయితే ఆ చల్లదనాన్ని తట్టుకోలేక వణికిపోతాడు. ఒకవేళ బాడీ టెంపరేచర్స్ అనేవి ఇలాగే కంటిన్యూ అవుతూ వచ్చినట్టయితే మరణం అనేది తథ్యం. ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ దుప్పట్ల నుంచి మెల్లిమెల్లిగా ఆవిర్లు రావడం మొదలుపెట్టాయి. అంటే ఆ మెడిటేషన్ టైంలో ఆయన యొక్క శరీరం నుంచి హీట్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో దాని కారణంగా దుప్పట్లు వేడెక్కుతున్నాయి. అండ్ కేవలం గంటలోనే అవి ఆరిపోయాయంట కూడా. సో అలాగా వాళ్ళ బాడీస్ ని సబ్-జీరో టెంపరేచర్స్ వరకు తగ్గించడం, అలాగే 45 to 50 డిగ్రీస్ వరకు పెంచడం, ఇలాగా ఎన్నింటినో వాళ్ళు ఆ టైంలో చేయడం జరిగిందంట. వాళ్ళు అంతటి దారుణమైన టెంపరేచర్స్ లో కూడా అసలు ఏ మాత్రం వడకరు అండ్ చాలా హ్యాపీగా పడుకొని పోతూ ఉంటారు కూడా. బెన్సన్ మరియు అతని టీము ఆ చలిలో పడిన పాటలు అన్నీ ఇన్ని కాదని చెప్పి తర్వాత చెప్పారు. వాళ్ళు ఏమంటున్నారంటే బుద్ధిస్ట్ మాంక్స్ ఈ మెడిటేషన్ టెక్నిక్ ద్వారా వాళ్ళ యొక్క టెంపరేచర్స్ ని శరీరంలో బొటన వేళ్ల దగ్గర నుంచి కాలి వేళ్ల వరకు అన్నిటి వరకు కూడా 17 డిగ్రీల వరకు పెంచగలుగుతున్నారు. ఆ హీట్ ని వేరే వాటికి కూడా అప్లై చేయగలుగుతున్నారని చెప్పారు. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ యొక్క మెటాబాలిజం ని ఆ మెడిటేషన్ టైంలో 64% వరకు తగ్గిస్తున్నారంట కూడా. మీకు ఒక ఎగ్జాంపుల్ ని చెప్పాలంటే, అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక నార్మల్ పర్సన్ యొక్క మెటాబాలిజం అనేది నిద్రపోతున్న టైంలో 10 నుంచి 15% వరకు తగ్గుతుంది. అలాంటిది 64% వరకు వీళ్ళు మెడిటేషన్ లో ఉన్నప్పుడు తగ్గించడం అంటే అది ఇంకా మామూలు విషయం అయితే కాదు. ఇంకొకటి ఏంటంటే బుద్ధిస్ట్ మాంక్స్ వాళ్ళ బాడీ యొక్క మ్యాచినేషన్ ని వాళ్ళు మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు. దానివల్లే వాళ్ళు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ లో కూడా సర్వైవ్ కాగలుగుతున్నారని అయితే వాళ్ళకి అర్థమైంది ఆ టైంలో. అలాగే మరొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు విమ్ హాఫ్. ఇతను ఎన్నో ఏళ్ల పాటు ఈ G2MO టెక్నిక్స్ ని కంటిన్యూస్ గా స్టడీ చేస్తూ దాంట్లో ఇతను కూడా మాస్టర్ అయ్యాడు. ఇతను కంటిన్యూస్ గా చల్లగా ఉండే ప్రదేశాలలో ఈత కొడుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. అలాగే కంటిన్యూస్ గా ఎన్నో నిమిషాల పాటు ఐస్ లో ఉంటూ పూర్తిగా ఐస్ బాడీతో కాంటాక్ట్ అవుతున్న టైంలో ఉంటూ రికార్డు సాధించాడు. అలాగే కాళ్ళకి చెప్పులు లేకుండా, ఒంటి మీద సరిగ్గా బట్టలు లేకుండా ఐస్ మరియు స్నో మీద మారథాన్ అనేది చేసి అలా కూడా రికార్డు సృష్టించాడు. అతను ఏంటంటే ఈ టిబెటియన్ G2MO అలాగే ప్రాణాయామం ఈ రెండింటిని కూడా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ తనకంటూ ఒక సొంత విధానాన్ని క్రియేట్ చేసుకున్నాడు. దాని పేరు విమ్ హాఫ్ మెథడ్. దీంట్లో బ్రీతింగ్ మీద, మెడిటేషన్ మీద ఆయన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు. 2008లో న్యూరో సైంటిస్ట్ అయిన రిచర్డ్ డేవిడ్సన్ అనే ఒక వ్యక్తి కూడా ఈ బుద్ధిస్ట్ మాంక్స్ యొక్క మెడిటేటివ్ ప్రాక్టీస్ మీద ఏదైనా ఒక రీసెర్చ్ చేయాలనే ఉద్దేశంలో వాళ్ళ యొక్క బ్రెయిన్ యాక్టివిటీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా కూడా బ్రెయిన్ ద్వారానే ఎన్నో ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు, ఎన్విరాన్మెంట్ ని కంట్రోల్ చేయగలుగుతూ ఉంటాడు, ఇలాగా ఏదైనా చేయగలుగుతూ ఉంటాడు. సో వాళ్ళ బ్రెయిన్ లో ఏమైనా కొత్త న్యూరల్ కనెక్షన్స్ ఏమైనా ఫామ్ అవుతున్నాయా, ఇలాంటివన్నీ తెలుసుకోవడం కోసం ఆయన వాళ్ళ యొక్క బ్రెయిన్స్ మీద స్టడీ అయితే చేయాలనుకున్నాడు. అది కూడా వాళ్ళు మెడిటేషన్ చేస్తున్న టైంలో చేయాలనుకున్నాడు. అయితే ఆ పరిశోధనలో అతను ఏమీ తెలుసుకోలేకపోయాడు. కేవలం బుద్ధిస్ట్ మాంక్స్ కి ఎన్నో అతీత శక్తులు ఉన్నాయనే విషయాన్ని మాత్రమే తెలుసుకోగలిగాడు. అయితే కొన్నేళ్ల తర్వాత 2011లో న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అయిన జోరాన్ జోసిపోవిక్ అనే ఒక వ్యక్తి మాంక్స్ మీద పరిశోధనల్ని మరింత ఎక్కువ చేశాడు. వాళ్ళు మెడిటేషన్ చేస్తున్న టైంలో వాళ్ళని MRI మిషన్ లో పంపించి వాళ్ళ యొక్క బ్లడ్ ఫ్లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాడు. అది కూడా వాళ్ళ యొక్క బ్రెయిన్స్ లో బ్లడ్ ఫ్లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత జోసిపోవిక్ బీబీసీతో మాట్లాడుతూ ఏమని చెప్పాడంటే, సాధారణంగా మనుషుల యొక్క బ్రెయిన్స్ అనేవి 2 నెట్వర్క్స్ గా డివైడ్ అయి ఉంటాయి. ఒకటి ఎక్స్టెన్సిక్ నెట్వర్క్, రెండోది ఇంట్రెన్సిక్ నెట్వర్క్ లేదంటే డిఫాల్ట్ నెట్వర్క్. ఈ ఎక్స్టెన్సిక్ నెట్వర్క్ అనేది ఎప్పుడు పనిచేస్తుందంటే ఏదైనా ఒక ఇండివిజువల్స్ ఎక్స్టర్నల్ టాస్క్ల మీద ఫోకస్ పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ ఆడడం, లేదంటే కాఫీని ఒక కప్పులోంచి ఇంకో కప్పులోకి పోయడం, ఇలాంటివి చేస్తున్నప్పుడు పనిచేస్తుంది. డిఫాల్ట్ నెట్వర్క్ ఎప్పుడు పనిచేస్తుందంటే సాధారణంగా మనిషి యాక్టివ్ గా ఉన్నప్పుడు, అండ్ అంతేకాకుండా ఎమోషనల్ గా రియాక్ట్ అయినప్పుడు అంతే.
సాధారణంగా ఈ రెండు కూడా ఒకటేసారి పనిచేయవు. ఒకటి పనిచేస్తే ఇంకోటి పనిచేయదు, ఇంకోటి పనిచేస్తే మొదటిది పనిచేయదు. ఇది కామన్గా అందరిలోనే జరిగేది. కానీ బుద్ధిస్ట్ మాంక్స్ అలాగే వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ మెడిటేషన్ చేస్తున్న టైంలో ఈ రెండు న్యూరల్ నెట్వర్క్స్ని కూడా ఒకటేసారి యాక్టివ్గా ఉంచగలుగుతున్నారు. సో దాని వలన ఏమవుతుందంటే వాళ్ళు బాహ్య ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతున్నారు, ఇంటర్నల్ వరల్డ్ని కూడా చూడగలుగుతున్నారు, ఎమోషనల్ గాను వాళ్ళు కంట్రోల్ అవ్వగలుగుతున్నారు, బయట ఏం జరుగుతుందో వాటన్నిటికీ కూడా జవాబులు చెప్పగలుగుతున్నారు. ఈ విషయంలో బుద్ధిస్ట్ మాంక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా సూపర్ పవర్స్ కలిగి ఉన్న వ్యక్తులే అని చెప్పాలని చెప్పాడు ఆయన. ఎందుకంటే వాస్తవం అది. బుద్ధిస్ట్ మాంక్స్ వాళ్ళ యొక్క ఎమోషన్స్ ని, వాళ్ళ యొక్క యాక్షన్స్ ని అన్నింటినీ కంట్రోల్ చేయగలరు. వాళ్ళు ఏదైనా ఒక పని చేస్తున్నట్టయితే ఆ పని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతూనే మరొక పనిని కూడా చేయగలరు. పర్ఫెక్ట్ మల్టీ టాస్కర్స్ అంటే బుద్ధిస్ట్ మాంక్సే. అయితే వీళ్ళ మీద ఇన్ని పరిశోధనలు చేసిన తర్వాత సైన్స్ ఏమని చెబుతుందంటే రియాలిటీకి దూరంగా వీళ్ళందరి యొక్క ఆలోచనలు, వీళ్ళందరి యొక్క శక్తులు ఉన్నాయని చెబుతున్నారు. దలైలామా ఒకసారి ఏమని చెప్పారంటే, ఒకవేళ బుద్ధిస్ట్ ఫిలాసఫీ అలాగే క్వాంటమ్ మెకానిక్స్ ఈ రెండూ కూడా తమ యొక్క ఆలోచనల్ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాడు. అలాగే మ్యాక్స్ ప్లాంక్, ఇతను ఫిజిసిస్ట్ మరియు ఆరిజినేటర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్, ఈ వ్యక్తి కూడా ఏమన్నాడంటే, నా దృష్టిలో కాన్షియస్నెస్ అనేది ఒక ఫండమెంటల్, అయితే మ్యాటర్ మాత్రం కాన్షియస్నెస్ నుంచి డెరివేటివ్ అని చెప్పాడు. ఆర్సి హెన్రీ అనే ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. అతను జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ఫిజిక్స్ మరియు ఆస్ట్రానమీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన కూడా దీని గురించి ఏమని చెప్పారంటే, బేసిక్గా మనం ఫిజిక్స్కి సంబంధించి ఒక ఫండమెంటల్ కన్క్లూజన్ అయితే కనుగొనలేకపోతున్నాం, అండ్ కనుగొన్నప్పటికీ కూడా తన రియాలిటీలో పూర్తి స్థాయిలో మనం ప్రూవ్ చేయలేకపోతున్నాం. మన యొక్క ఓన్ రియాలిటీ యొక్క క్రియేషన్లో మనం కూడా పర్సనల్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాం. కానీ కొన్నిసార్లు మనం ఇన్వాల్వ్ అవ్వని విషయాలలో, మనకి ఏమీ తెలియని విషయాలలో మనకి మొత్తం తెలుసని మనం అనుకొని అవతల వాళ్ళకి తెలిసిందంతా కూడా తప్పని అనుకుంటూ ఉంటామని చెప్పారు. బుద్ధిస్ట్ మాంక్స్ విషయంలో ఆబ్వియస్లీ అదే జరుగుతోంది. ఆ తర్వాత మరొక వ్యక్తిని కనుక మనం చూసినట్టయితే, ఇతని పేరు సర్ జేమ్స్ జీన్స్. ఇతను ఒక పైనీరింగ్ ఫిజిసిస్ట్. ఇతను ఏమంటున్నారంటే, మానవ మేధస్సుకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయని చెప్పి మనం అందరం పెట్టుకున్నాము. కానీ ఆ లిమిటేషన్స్ అనేవి మనం పెట్టుకున్నవి, మనకి తెలిసినంత వరకు పెట్టుకున్నవి. కానీ మనకి తెలియకుండా ఇంకెన్నో లిమిటేషన్స్ ఉండి ఉండొచ్చు. సో మనకి తెలిసినవే లిమిటేషన్స్ అనుకొని ఆ స్థాయిలో ఉండిపోకుండా అక్కడ నుంచి బయటకు వచ్చినట్టయితే ఈ విశ్వం అనేది ఇమ్మెటీరియల్, మెంటల్ మరియు స్పిరిచువల్ అనే విషయాన్ని అర్థం చేసుకున్నట్టయితే మనకి మొత్తం అన్ని కూడా నిజాలుగానే కనిపిస్తాయని చెప్పారు ఆయన. ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా బుద్ధిస్ట్ మాంక్స్ అనేవాళ్ళు మనుషులకు ఎవ్వరికీ కూడా సాధ్యపడని కొన్ని అద్భుతమైన శక్తులను సాధించారు. బహుశా అవి న్యూరో సైన్స్ మరియు క్వాంటమ్ మెకానిక్స్ తెలుసుకోలేకపోతున్న శక్తులు కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ ఆ శక్తులు కనుక వాళ్ళు సాధించినట్టయితే దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు? 1939లో స్వీడిష్ డాక్టర్ అయిన డాక్టర్ జార్ల్ అనే ఒక వ్యక్తి చిన్న పని మీద టిబెట్కి అయితే వెళ్ళడం జరిగింది. అయితే అలాగ ఆయన టిబెట్కి వెళుతున్న టైంలో మార్గ మధ్యలో ఆయనకి ఒక పెద్ద కొండ మీద ఒక రాతి గోడ యొక్క నిర్మాణాన్ని ఆయన చూశాడు. ఆయన చాలా దూరం నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అసలు అంత పెద్ద కొండ మీదకి ఆ రాళ్లన్నింటినీ కూడా ఎలాగ తీసుకొని వెళ్లారు, అది అసాధ్యం కదా అని ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే ఆ రాళ్ల మీద పేర్చడానికి మరొక రాయి కొండ కింద భాగంలో సిద్ధంగా ఉంది. కొంతమంది బుద్ధిస్ట్ మాంక్స్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. దాన్ని తీసుకుని వెళ్ళడానికి ఏమో అనుకున్నాడు ఇతను. కానీ తర్వాత ఏం జరిగిందంటే, కొంతమంది బుద్ధిస్ట్ మాంక్స్ అక్కడికి కొన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో వచ్చారు. మెల్లిమెల్లిగా వాళ్ళు అక్కడికి చేరుకొని ఆ తర్వాత ఆ రాయికి దగ్గరలో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని పెట్టి ఒక టెంపోలో మ్యూజిక్ ని వాయించడం మొదలు పెట్టారు. అండ్ మెల్లిమెల్లిగా ఆ టెంపోని, వాల్యూమ్ ని రెండింటిని కూడా పెంచారు. సడన్ గా కొంతసేపటికి ఆ రాయి గాలిలో తేలడం మొదలు పెట్టింది. అంటే ఎలా అంటే ఒక మర ఫిరంగి నుంచి గుండు బయటకు దూసుకొని వెళ్ళినట్టుగా అది గాల్లోకి లేచింది. ఆ తర్వాత కొంతసేపటికి ఆ స్టోన్ కొండ యొక్క పై భాగానికి చేరుకుంది. ఆ రాక్ వాల్ మీద పర్ఫెక్ట్ పొజిషన్లో, పర్ఫెక్ట్ యాంగిల్లో స్థిరపడింది. సో ఈ నాలెడ్జ్ని అసలు బుద్ధిస్ట్ మాంక్స్ ఎలా సాధించారు? లా ఆఫ్ ఫిజిక్స్ కంప్లీట్గా వ్యతిరేకం ఇది. ఈ ఆక్వాస్టిక్ లెవిటేషన్ని ఇప్పటికీ కూడా నాసా వాళ్ళు, చైనా వాళ్ళు ఎన్ని పరిశోధనలు చేసినా కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారు దీని విషయంలో. అలాంటిది వీళ్ళు ఇంత ఈజీగా ఎలా చేయగలుగుతున్నారు? మరి ఖచ్చితంగా వీళ్ళు ఈ అద్భుతమైన టెక్నాలజీ ద్వారానే ఈజిప్ట్ పిరమిడ్లు కావచ్చు, స్టోన్ హెంజ్ కావచ్చు, ఇలాంటి ఎన్నో అద్భుతమైన వాటిని నిర్మించి ఉంటారా అన్న ప్రశ్న కూడా పుట్టింది ఆ టైంలో. అండ్ ఇలాగ మనకి తెలియని ఎన్నో సీక్రెట్స్ అయితే వాళ్ళలో దాగి ఉన్నాయని చాలా మంది చెబుతూ ఉంటారు. అండ్ ఇన్ఫాక్ట్ కొంతమంది శాస్త్రవేత్తలు మరికొన్ని విషయాలు కూడా చెబుతూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న బుద్ధిస్ట్ సింగింగ్ బౌల్స్ ఏవైతే ఉన్నాయో అవి సోలార్ ప్యానల్స్ ని తయారు చేయడానికి ఉపయోగించే విధంగా ఉన్నాయని, అండ్ సేమ్ వీటిలో ఉన్న టెక్నాలజీ సోలార్ ప్యానల్స్ లో కూడా ఉన్నదని, ఇవి కూడా గ్రీన్ ఎనర్జీని క్రియేట్ చేస్తున్నాయని చెప్పారు.
ఇవి కూడా వాటి శరీరంలో కనిపిస్తున్న అద్భుతమైన శక్తికి ఒక కారణం అయి ఉండొచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అంటే వాళ్ళు గాలిలో ఎగరడానికి అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చని చెప్తున్నారు. అయితే ఎంతో మంది సైంటిస్టులు ఇప్పటికీ కూడా ఏమని చెప్తున్నారంటే ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ కి న్యూరో సైన్స్ తోని అలాగే కాన్షియస్నెస్ కాన్సెప్ట్స్ తోని కూడా చాలా పీక్ స్టేజ్ లో రిలేషన్ అయితే ఉంది. అండ్ వాళ్ళు మెడిటేటివ్ ప్రాక్టీసెస్ ను ఉపయోగించుకుని మెంటల్ హెల్త్ ఇష్యూస్ ని అండ్ అంతేకాకుండా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ని వీటన్నిటిని కూడా తప్పించుకుంటున్నారు. సో ఒక పాయింట్ అయితే క్లియర్, మనకి ఇప్పటికీ కూడా వాళ్ళ గురించి తెలిసింది చాలా తక్కువ. బుద్ధిస్ట్ టీచింగ్స్ లో ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వాటి గురించి మనం పూర్తిగా తెలుసుకున్న నాడు మాత్రమే మనం బుద్ధిస్ట్ మాంగ్స్ యొక్క అసలైన శక్తులను చూడగలం. అప్పుడు మాత్రమే మనం మన కళ్ళని తెరవగలం. అప్పటి వరకు సైన్స్ మన కళ్ళని కమ్మేసింది. సో ఆ కళ్ళతో మనం ఏమీ చూడలేమని చెప్పి చాలా మంది అయితే చెప్తున్నారు. అండ్ మోడర్న్ కల్చర్ కి అర్థం కానివి ఎన్నో మన చరిత్రలో దాగి ఉన్నాయని చెప్తున్నారు. ఒకసారి దలైలామా ఏమని చెప్పారంటే, ఒకవేళ సైన్స్ గనక బుద్ధిజంలోని ఏదైనా ఒక నమ్మకాన్ని తప్పు అని ప్రూవ్ చేయగలిగినట్టయితే బుద్ధిజం ఇమీడియట్ గా వాళ్ళ ఆలోచనే తప్పు అని ప్రూవ్ చేస్తుందని చెప్పారు ఆయన. సో ఇప్పటికీ కూడా బుద్ధిస్ట్ మాంగ్స్ గురించి మనం పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. కానీ వాళ్ళకి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి. రెయిన్బో బాడీ, లీవిటేషన్, ఆయిల్లో కూర్చున్నప్పటికీ కూడా వాళ్ళ శరీరానికి ఏమీ కాకపోవడం, ఇలాంటి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా వాళ్ళు ఎలా సాధించారు అనేది తెలుసుకోగలిగినట్టయితే మొత్తం ప్రపంచమే మారిపోతుందనేది కొంతమంది యొక్క మాట. మరి ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.